ఇసుక అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో భారీ పేలుడు సంభవించింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాము. గ్యాస్ పైప్ లైన్ ఒక్కసారిగా గ్యాస్ అనేది పైప్ లైన్ కి తగ్గడం వల్ల ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న 3 బిల్డింగ్స్ అయితే కూడా తునాతునకలైపోయాయి. కొన్ని మీటర్స్ వరకు కూడా ఆ భవన శకలాలన్నీ కూడా ఎగిరిపడ్డ సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఓ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుండగా భూమి లోపల ఉన్న గ్యాస్ పైప్ లైన్ కి తగిలడం వల్ల ఈ పేలుడైతే సంభవించింది అంటూ కూడా చెబుతున్నారు. పేలుడు ధాటికి 3 భారీ భవనాలు కూడా తునాతునకలైపోయాయి. భారీ శబ్దంతో భీకరంగా ఎగిసిపడ్డాయి భవన శకలాలన్నీ కూడా. మంటలతోనే ఈ పేలుడు సంభవించినట్లుగా సీసీ ఫుటేజ్ ను చూస్తే మనకు అర్థమవుతోంది. పేలుడు ఘటన వీడియో కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన సందర్భాలు నెలకొన్నాయి. ఇక ఘటనలో మొత్తంగా 6గురికైతే తీవ్ర గాయాలయ్యాయని చెబుతున్నారు. మరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. అలాగే పేలుడుతో అక్కడున్న జనం అంతా కూడా తీవ్రంగా భయభ్రాంతులకు గురయ్యారు. మంటలు ఆర్పుతున్నారు. ఫైర్ సిబ్బంది అంతా కూడా వెంటనే అక్కడికి చేరుకోవడం, ఆ మంటలను ఆర్పివేయడం కూడా జరుగుతోంది. ఇక అక్కడ ఈ సిచ్యువేషన్ అంతా చూసిన ప్రజలంతా కూడా భయాందోళనతో సేఫ్ జోన్లకి వెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అక్కడి నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నాలు కూడా జరిగాయి. సో ఈ విధంగా ఉన్నట్లుండి ఒక్కసారిగా ఒక భవనంలో ఒక దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుండగా భూమి లోపల ఉన్న గ్యాస్ అనేది పైప్ లైన్ కి తగలడం వల్ల ఈ పేలుడు అనేది సంభవించింది అని చెబుతున్నారు. అంటే బ్లాస్టింగ్ కి గల కారణాలు ఏంటి అనే కోణంలో ఒకసారి మనం చూసినట్లయితే అసలు బ్లాస్టింగ్ ఏ విధంగా జరిగింది అనేది బిగ్ టీవీ లైవ్ లో మీరు ఒకసారి చూడొచ్చు. అసలు లైవ్ విజువల్స్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో మనకైతే రికార్డ్ అవ్వడం జరిగింది. ఆ బ్లాస్టింగ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. Fuck. A whole house. Fuck. చూశారు కదా సీసీటీవీ ఫుటేజ్ వీడియోస్ లో ఆ బ్లాస్టింగ్ అనేది ఏ విధంగా జరిగిందో మనకు కళ్ళకు కట్టినట్టుగా విజువల్స్ అయితే చూస్తే అర్థమవుతోంది. ఉన్నట్లుండి ఒకసారిగా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుండగా ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. సో ఈ విధమైన బ్లాస్టింగ్ జరుగుతుందని కూడా ఎవరు ఊహించని సందర్భాలు ఉన్నాయి. సో అటువంటి సమయంలోనే ఒక్కసారిగా ఈ బ్లాస్టింగ్ అనేది పెద్ద భారీ శబ్దంతో మంటలతో అయితే పెద్దగా పేలుడైతే సంభవించింది. భూ అంతర్భాగంలో ఉన్నటువంటి గ్యాస్ అనేది పైప్ లైన్ కి తగ్గడం వల్ల ఈ విధంగా అంత భారీ ఎత్తున ఎగిసిపడ్డ అసలు ఆ బిల్డింగ్ యొక్క తునాతునకలు, ఆ బిల్డింగ్ యొక్క అవశేషాలు కూడా మనం చూడొచ్చు. ఏ విధంగా అవి మొత్తం బ్లాస్ట్ అయ్యి ఏ విధంగా సుమారు కొన్ని మీటర్ల వరకు కూడా ఎగిరి పడుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. ఈ ప్రమాదంలో మొత్తం 3 బిల్డింగ్లు కూడా తునాతునకలు అయ్యాయి అని చెబుతున్నారు. అంటే 3 బిల్డింగ్స్ కూడా నామరూపాలు లేకుండా భూమికి అతుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే అక్కడ ఎవరైతే ఉన్నారో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుండగా అక్కడ పనిచేసే సిబ్బంది కానీ లేదా చుట్టుపక్కల ప్రాంత వాసులు కానీ 3 బిల్డింగ్స్ కి సంబంధించిన వ్యక్తులు మరి ఎవరు గాయపడ్డారు ఏంటి, మరి వారి పరిస్థితి విషమంగా ఉంది అని చెబుతున్నారు. 6గురు అయితే తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది అంటూ కూడా డాక్టర్స్ చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఈ విజువల్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఒక్కసారిగా ఈ బ్లాస్ట్ జరగడము, ఈ పేలుడు ధాటికి ఆ భవన శిథిలాలన్నీ కూడా దూర ప్రాంతానికి విసిరేసినట్లుగా పడిపోవడాన్ని కూడా మనం చూడొచ్చు. ఒక్కసారిగా పేలిన ఈ గ్యాస్ పైప్ లైన్ కి సంబంధించి ప్రజలంతా కూడా భయాందోళనకు గురవడం, అక్కడి నుంచి దూర ప్రాంతాలకు పారిపోయిన సిచ్యువేషన్స్ అయితే నెలకొంటున్నాయి. A whole house. Fuck.